నమస్తే, నేను మీ సూర్య. రేషన్ బియ్యం ఎలా వచ్చిందో తెలియదు కానీ 90% ఆఫ్ ది పీపుల్ ఈ రేషన్ బియ్యం అనేటువంటి దాన్ని ఉపయోగించుకోకుండా అమ్ముకోవడం అనేటువంటిది మొదలుపెట్టడం జరిగింది. రేషన్ బియ్యం గురించి తెలిసినటువంటి వాళ్ళు అమ్మేస్తున్నారు, తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కూడా అమ్మేస్తున్నారు. నిజానికి ఈ రేషన్ బియ్యం అనేటువంటిది చాలా చాలా మంచివి. మిగతా మనం కొనుక్కునేటువంటి 40 రూపాయలు 50 రూపాయలు ఈ యొక్క రైస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఉచితంగా షుగర్స్ని తీసుకొస్తున్నాయి. దాని ద్వారా ఈ డయాబెటీస్ అనేటువంటివి ఎక్కువ పెరిగిపోతున్నాయి. సో తర్వాత మళ్ళీ రైస్ తినకూడదని, బ్రౌన్ రైస్ అని, ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎమర్జ్ అవుతున్నాయి. కానీ రేషన్ బియ్యం అనేటువంటివి చాలా వైటమిన్స్తో కూడినటువంటివి, అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటాయి కంపేర్ టు రిమైనింగ్ రైస్తో చూసుకుంటే కనుక. కానీ ఎందుకు ఒక రైస్ని మనం దూరం పెట్టి చెడు రైస్ని ఎందుకు కొనుక్కుంటున్నాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి B12 కావచ్చు, విటమిన్ ఏ కావచ్చు, విటమిన్ B1 కావచ్చు, ఫోలిక్ యాసిడ్ కావచ్చు, ఐరన్ కావచ్చు, జింక్ కావచ్చు, ముఖ్యంగా విటమిన్ B12 డెఫిషియన్సీ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి రేషన్ బియ్యం అనేటువంటివి విటమిన్ B12 అని బాగా అందిస్తాయి. అంతేకాకుండా ఫోర్టిఫైడ్ రైస్ అనేటువంటిది కూడా అందులో కలపడం జరిగింది. అందులో చాలా వైటమిన్స్ ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తున్నటువంటి ఫోర్టిఫైడ్ రైస్ను కూడా అందులో కలపడం జరుగుతుంది. అంటే పుష్కలంగా ఒక మనిషికి ఏం కావాలో, ఒక హ్యూమన్ బాడీకి ఏం కావాలో అలాంటి వైటమిన్స్ దొరికేటువంటి వాటిని మనం పక్కన పెట్టి మనకి డయాబెటీస్ వచ్చేటువంటి రైస్ మనం తినడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా అఫీషియల్గా ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 1 కేజీ రేషన్ రైస్ ఇవ్వడానికి 46 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పడం జరిగింది. అంటే మనం తిరిగి 15 రూపాయలకి 16 రూపాయలకి అమ్మేసుకుంటున్నాం. అంటే మనకు వచ్చేటువంటి ఒక 5 కేజీలు లేదంటే ఒక 20 కేజీల రైస్ లేదా 15 కేజీల రైస్ అమ్ముకుంటే మనకు వచ్చేటువంటి ఒక 200-300 రూపాయల కోసం మనం బతుకుతున్నాం. అంటే ఇవి ఇచ్చేసి ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంటే, ప్రభుత్వం ఇంత మంచిగా మనకి ఒక ఆహారాన్ని అందించడానికి ట్రై చేస్తూ ఉంటే, మనం కేవలం వాటిని ఒక ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది ఒక్కదాని వల్ల దానికి విలువ లేకుండా చేసేసి దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. మన ఆరోగ్యాలను దెబ్బతీసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే ఇప్పుడు ప్రభుత్వాలు ఏదో చేయాలి, మార్పులు చేయాలి, ఏదేదో జరగాలంటే ప్రజల యొక్క మద్దతు లేకుండా, ప్రజలే అవినీతి పరులైపోతే ఇంక మనం ఎవరు ఏం చేసేది ఏం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పిల్లలకి రేషన్ బియ్యాన్ని అలవాటు చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇవ్వకుండా కొంతమేర అమౌంట్ పెట్టి దానికి విలువను పెంచాలి, రేషన్ బియ్యానికి విలువ పెంచాలి. అలాగే దీని యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రేషన్ బియ్యం అనేటువంటిది వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.